నెక్స్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. మనకి ఎగ్జామ్లో డెరివేషన్ ఎప్పుడు ఎత్తినా సరే మన మైండ్లో ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. అంటే వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఫర్ విచ్ వాట్ వుడ్ బి ద ప్రొసీజర్ టు ఫైండ్ అవుట్ అనేది మన మైండ్లో ఉండాలి. ఇక్కడ మనకి ఏం అడిగారు? కైనెటిక్ ఎనర్జీ అడిగారు. కైనెటిక్ ఎనర్జీ బేసిక్ ఫార్మ్ అయింది ఆఫ్ ఎంవి స్క్వేర్. ఇక్కడ ఏమంటే మాస్ ఆఫ్ ద బాబ్. మాస్ ఆఫ్ ద బాబ్ ఈ ఎంటైర్ ఆసిలేషన్లో కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడున్న మాస్ ఆఫ్ ద బాబ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకా వెలాసిటీ అనేది వ్యారీ అవుతుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్లో వెలాసిటీ అనేది వ్యారీ అవుతుంది. సో వ్యారీ అయినప్పుడు మనకేం కావాలి? డిస్ప్లేస్మెంట్ కావాలి. సో లెట్ us కన్సిడర్ ఎక్స్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ద మీన్ పొజిషన్ అప్ టు హియర్. సింపుల్ హార్మోనిక్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీ, దట్ ఈస్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. ఏ అంటే ఏంది? యాంప్లిట్యూడ్. ఒమేగా is the angular frequency, that is square root of k by m. k అంటే ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ కాదు, సింపుల్ పెండులంలో k అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్, m అంటే మాస్ ఆఫ్ ద బాబ్ అండ్ phi is the ఫేస్ కాన్స్టెంట్. ఇప్పుడు వెలాసిటీ కావాలంటే ఏంది? సో ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ వ్యారీ అవుతుందో వెలాసిటీ అట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు derivation of the displacement, that is dx by dt. And how will you derive? V equals to, so a is the constant, so d by dx of sin x is the cos x, cos omega t plus phi. సో ఇక్కడ x ప్లేస్లో సమ్ వాల్యూ ఉంది, దాన్ని కూడా డెరైవ్ చేయాలి. దట్ ఈస్ ఇంటూ d by dx dt of omega t plus phi. V equals to a cos omega t plus phi into d by dt of omega t is omega, d by dt of phi is 0. So finally V equals to a omega cos omega t plus phi. సో మనకి వెలాసిటీ వచ్చింది. కైనెటిక్ ఎనర్జీ ఎలా కనుక్కుంటాం? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్స్ టు సింపుల్ ఆఫ్ mv square, that is of m, velocity is a square omega square cos square omega t plus phi. ఇప్పుడు cos square omega t plus phi వాల్యూ కావాలి. సో మనకు ఆల్రెడీ బేసిక్ ఈక్వేషన్ ఏంది? డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ x ఈక్వల్ టు a sin omega t plus phi. సో సైన్ వాల్యూ ఏమవుతుంది? sin omega t plus phi is equal to x by a, squaring on both sides, that is sin square omega t plus phi equal to x square by a square. సో మనకు సైన్ స్క్వేర్ వాల్యూ తెలిస్తే కాస్ స్క్వేర్ వాల్యూ ఈజీగా తెలుసుకోవచ్చు. దట్ ఈస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, దెన్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ phi equal to 1 minus sin square omega t plus phi. Now just put this value at here, then kinetic energy equal to of m omega square a square, ఇక్కడ is substituted, that is 1 minus sin square omega t plus phi, that is x square by a square. Then kinetic energy equals to of m omega square a square minus x square. దిస్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి పొటెన్షియల్ ఎనర్జీ బేసిక్ ఫార్ములా తెలిసి ఉండాలి. అదేంది? ఎలాస్టిక్ బాడీస్ కానీ స్ప్రింగ్ వాల్యూస్ కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ఆఫ్ kx స్క్వేర్. సో ఇక్కడ నీకు ఏం కావాలి? ఇప్పుడు ఎక్స్ అనేది మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ప్రీవియస్గా. ఓకే, మరి కే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీ ఆల్రెడీ నో ద
angular frequency in terms of elastic constant, that is omega equal to square root of k by m. దాన్ని యూస్ చేసుకొని రాసుకుంటాం. ఓకే, దిస్ ద ప్రొసీజర్. ఫస్ట్ మనకు ప్రొసీజర్ తెలిస్తే ఆటోమేటిక్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. అది మనకి రోడ్ మ్యాప్లో మైండ్లో ఉండాలి డెరివేషన్ చేసేటప్పుడు. నా పొటెన్షియల్ అయింది ఈక్వల్ టు హాఫ్ కేఎక్స్ స్క్వేర్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, కే ఈక్వల్స్ టు ఎం ఒమేగా స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే దాంట్లో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ కే స్క్వేర్. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ ఎనర్జీ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, that is kinetic energy plus potential energy. Kinetic energy form ఏంది, of m omega square into a square minus x square plus of m omega square x square. సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనలీ యూ విల్ గెట్ ఆఫ్ m omega square a square is the mechanical energy or total energy of the simple harmonic oscillator. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, నీకు కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ఆటోమేటిక్గా డిపెండ్స్ ఆన్ టైం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ టైమ్ అండ్ డిస్ప్లేస్మెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అయినది. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎనర్జీ చూస్తే ఆఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్. ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ లేదు. ఎక్స్ వాల్యూ లేకపోతే టైం మీద ఆటోమేటిక్గా డిపెండ్ కాదు. అంటే టోటల్ ఎనర్జీ, దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈస్ ఇండిపెండెంట్. రిమెంబర్ దిస్. దట్ మీన్స్ ఇట్ ఈస్ కన్జర్వేటివ్ ఇన్ నేచర్. సో రిమెంబర్, లైక్ వైజ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మళ్ళీ చెప్తున్నాను, డెరివేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నీ మైండ్లో ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. సో డెస్టినేషన్ ఏంది, డెస్టినేషన్ వెళ్ళాలి అంటే వాట్ వుడ్ బి ద ప్రొసీజర్ అనేది నీ మైండ్లో ఉంటేనే యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద ఎంటైర్ derivation, or else automatically the brake can be applied. Thank you.